Cheers. Yummy. Hello guys, welcome back to our channel అభి Asmita Kitchen and Vlogs. సో మనకి సమ్మర్ అయిపోయి రెయినీ సీజన్ వచ్చేసింది కాబట్టి మనకి ఏదైనా వేడివేడిగా తినాలనిపిస్తుంది కదా. సో దానికోసమే మేము ఇవాళ ఒక రెసిపీ చేయబోతున్నాం. అదేంటంటే సింగిల్ రెసిపీ కాదు, కాంబినేషన్. అది సొరకాయ గారెలు విత్ చికెన్ కర్రీ. సో మీరు ఒకవేళ అది ట్రై చేసి ఉంటే కమెంట్స్ లో మెన్షన్ చేయండి. ఇఫ్ ఇన్ కేస్ మీరు ఆ రెసిపీ ట్రై చేయకుంటే మా ఫుల్ వీడియో చూసి కంపల్సరీ ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ముందుగా మనం చికెన్ కర్రీ చేసుకుందాం. ఫస్ట్ చికెన్ని ఫ్రెష్గా కడిగి పక్కన పెట్టుకుందాం. ఫస్ట్ 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఈ మసాలా ఇంగ్రీడియంట్స్ వేసుకుందాం. నెక్స్ట్ 2 మిర్చి అండ్ 2 బిగ్ సైజ్ ఆనియన్స్. ఆనియన్స్ ఎక్కువ ఉంటేనే మనకి గ్రేవీ మంచిగా ఎక్కువ వస్తుంది. అండ్ ఈ ఆనియన్స్ మనం మంచిగా బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ అనేటివి మంచిగా బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత 1 టేబుల్ స్పూన్ ఆఫ్ జింజర్ గార్లిక్ పేస్ట్, 1 స్మాల్ స్పూన్ ఆఫ్ పసుపు. వన్స్ జింజర్ గార్లిక్ పేస్ట్ అండ్ పసుపు మంచిగా ఫ్రై అయిన తర్వాత ఇది 600 గ్రామ్స్ ఆఫ్ చికెన్, ఈజీలీ సఫిషియంట్ ఫర్ 2 పీపుల్. సో ఇప్పుడు మన చికెన్ దాంట్లో వేసుకొని హై ఫ్లేమ్లో మంచిగా ఇదంతా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ చికెన్ ఫ్రై అయ్యే గ్యాప్లో మనకు కావాల్సిన గ్రేవీ ప్రిపేర్ చేసుకుందాం. ఒక 2 టమాటోస్ అండ్ ఒక 50 to 100 గ్రామ్స్ ఆఫ్ పెరుగు. దీన్ని మనం గ్రైండ్ చేసుకుందాం. ఇప్పుడు చూడండి చికెన్ మంచిగా ఫ్రై అయింది. సో మనం దీనికి కావాల్సిన స్పైసెస్ యాడ్ చేసుకుందాం. ఇప్పుడు నేను వేసే ఈ కొలతలన్నీ వచ్చేసి 600 గ్రామ్స్ ఆఫ్ చికెన్కి అప్రాక్సిమేట్లీ ½ kg అనుకోవచ్చు. సో 2.5 టేబుల్ స్పూన్స్ ఆఫ్ చిల్లీ పౌడర్, 2 స్పూన్స్ ఆఫ్ సాల్ట్, 2 స్పూన్స్ ఆఫ్ ధనియాల పొడి. లో ఫ్లేమ్లో దీన్ని మంచిగా మిక్స్ చేసుకోవాలి. లో ఫ్లేమ్లో అయితేనే స్పైసెస్ అన్నీ మాడకుండా ఈవెన్గా ఫ్రై అవుతాయి. ఎగ్జాక్ట్ ఒక 1 minute ఈ స్పైసెస్ అన్నీ ఫ్రై అయిన తర్వాత మనం చేసుకున్న గ్రేవీ పేస్ట్ని ఇందులో వేసుకుందాం. సో ఇప్పుడు స్టవ్ అనేది హై ఫ్లేమ్కి చేంజ్ చేసుకుందాం. దీన్ని 30 సెకండ్కి ఒకసారి మంచిగా మిక్స్ చేసుకుంటూ మనం వేసిన గ్రేవీ మంచిగా ఫ్రై అయ్యే విధంగా చేసుకోవాలి. సో ఇప్పుడు మనం ఒక కప్ ఆఫ్ వాటర్ యాడ్ చేసుకుందాం. ఫ్లేమ్ అనేది హై ఫ్లేమ్లో పెట్టుకొని ఒకసారి కర్రీని అంతా మిక్స్ చేసుకుందాం. ఒక 1/4 teaspoon ఆఫ్ గరం మసాలా, ఇంకొంచెం గ్రేవీ థిక్ అవ్వడం కోసం ఇంకొంచెం ధనియాల పొడి. ఇప్పుడు దీన్ని మంచిగా మిక్స్ చేసుకొని
స్టవ్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని క్యాప్ పెట్టేసుకుందాం. సో ఇది ఒక 10 to 15 minutes బాయిల్ అయ్యే టైంలో మనం ఇప్పుడు సోరకాయ గారెల రెసిపీ స్టార్ట్ చేద్దాం. ముందుగా మనం సొరకాయ గారెలకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూసేద్దాం. సొరకాయ ఒకటి తీసుకోవాలి. ఇదేంటంటే మిర్చి, ఆనియన్, వెల్లుల్లి పేస్ట్ తయారు చేసుకొని పెట్టుకోవాలి. జీలకర్ర, నువ్వులు, కొత్తిమీర, కరివేపాకు, సాల్ట్ తగినంత, బియ్యం పిండి. సో ఫస్ట్ మనం సొరకాయని తురుముకుందాం. ఇప్పుడు మొత్తం సొరకాయని ఈ విధంగా తురుముకోవాలి. ఇప్పుడు మనం ఇంగ్రీడియంట్స్ని 1 by 1 యాడ్ చేసుకుందాం. ముందుగా బియ్యం పిండిని వేసుకుందాం. ఆల్రెడీ సొరకాయలో వాటర్ ఉంటుంది కాబట్టి మనం ఎక్స్ట్రా వాటర్ యాడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. కావాల్సినంత పిండిని మనం కలుపుకోవాలి. ముందుగా మనం పేస్ట్ చేసుకున్నది ఇందులో వేసుకోవాలి. తర్వాత కొంచెం జీలకర్ర వేసుకుందాం. ఆ తర్వాత కొద్దిగా నువ్వులు వేసుకుందాం. కరివేపాకు రెమ్మలు వేసుకున్నాం. కట్ చేసుకున్న కొత్తిమీర, తగినంత సాల్ట్ వేసి కలుపుకుందాం. మనం మిర్చి పేస్ట్ వేసుకున్నాం కాబట్టి కారం వేసుకోవాల్సిన అవసరం లేదు. కన్సిస్టెన్సీ చూసి పిండి యాడ్ చేసుకోవాలి. మీకు ఒకవేళ స్పైసీనెస్ తక్కువ అనిపిస్తే కారం వేసుకోండి. ఇప్పుడు దీన్ని మనం గారె చేసుకోవడానికి వచ్చే విధంగా పిండిని కలుపుకోవాలి. చూసారు కదా. సో చూడండి, మన చికెన్ కర్రీ మంచిగా బాయిల్ అయిపోయింది. సో ఇప్పుడు మనం కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని మన డిష్ని ఫినిష్ చేసుకుందాం. సో నేనైతే ఇలా ఆయిల్ ప్యాకెట్ని కట్ చేసుకుంటున్నా. మీరైతే పాలిథిన్ కవర్ ఏదైనా యూజ్ చేసుకోవచ్చు. చూసారు కదా, ఇలా దీనికి కొంచెం ఆయిల్ ఉండేలా చూసుకోవాలి, ఎందుకంటే మనకి గారెలు వేయడానికి ఈజీ అవుతుంది. ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యే వరకు మనం ఇలా పక్కన పెట్టుకోవాలి చేసుకొని. సొరకాయ గారె అనేది ఇలా పెద్దగా చేసుకుంటే చూడడానికి చాలా బాగుంటుంది. సో చూసారు కదా, మన సొరకాయ గారెలు విత్ చికెన్ కర్రీ రెడీ. లెట్స్ టేస్ట్ ఇట్. యా, క్రిస్పీ క్రిస్పీ ఉన్నాయి. యా. సూప్, కొంచెం సూప్, కొంచెం పీస్. చికెన్ పీస్. Cheers. యమ్మీ. బాగున్నాయా? సూపర్ ఉన్నాయి. ఒక్కసారి ట్రై చేసి చూడండి, మీ ఫేవరెట్ అయిపోతుంది. ఈ కాంబినేషన్ అస్సలు వదిలిపెట్టారు. ఓకే, మేము తింటూ ఉంటాం, మీరు కూడా చేసుకొని తినండి. మళ్ళీ ఇంకో మంచి కాంబినేషన్తో మళ్ళీ మేము ముందు ఉంటాం.
అంతవరకు ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.